నమస్తే. గాంధీ భవన్లో ఉన్నా. సో చాలామంది నాయకులు గాంధీ భవన్కి వచ్చిపోతూ ఉన్నారు. రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఎట్లా పోటీ ఇవ్వాలి ప్రతిపక్ష పార్టీలకు అనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నట్టు తెలుస్తుంది. సో నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జనరల్ సెక్రటరీ తెలంగాణ ఉద్యమకారులు బాలలక్ష్మి గారు ఉన్నారు. సో బాలలక్ష్మి గారు నమస్తే. అధికారంలోకి వచ్చి 30 రోజులు అవుతా ఉన్నది. సో నిజంగా ప్రజలకు మేలు చేస్తున్నాం అన్న క్లారిటీలో మీ పార్టీ వాళ్ళు ఉన్నారా? ఉన్నాం కదా. నిన్న మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ట్వీట్ కూడా చేసినారు. ప్రధానంగా ఏంటంటే తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు. స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు. ఆ దిశగా అడుగు వేయడంలో సక్సెస్ఫుల్గా ముందుకు పోతున్నాం. ఆ సంతోషాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ట్వీట్ ద్వారా వ్యక్తం చేయడం జరిగింది. అలాగే మిగతా మేమందరం కూడా సెలబ్రేట్ చేసుకున్నాము. గడిల పాలన, ఈ ముళ్ళ కంచెల పాలన పోయి, ఈ నిర్బంధ పాలన పోయి ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రజాపాలన వచ్చింది. అది సంతోషంగా ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఇది మా ప్రభుత్వం అనే ఫీలింగ్లో ఉన్నారు. సో ఏ దరఖాస్తులు అయితే మీరు స్వీకరిస్తూ ఉన్నారు ప్రజల దగ్గర, కాలయాపన కోసమే దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వాలనుకుంటే గత ప్రభుత్వం అమలు చేసింది కదా, వాళ్ళకే ఇవ్వచ్చు కదా అన్న కామెంట్స్ కూడా బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తారు. అయితే గత ప్రభుత్వము ఏ పథకాలని అమలు చేసింది అనేటువంటిది మనకు ఒక స్పష్టత ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం చేసిన దాంట్లో చాలా అవకతవకలు ఉన్నాయి. దళిత బంధులో అవకతవకలు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవకతవకలు ఉన్నాయి. ఇక రైతు బంధు అయితే అది ఇంకా అగమ్య గోచరం. అపాత్ర దానం చేసినట్టు చెరువులు, గుట్టలు, కొండలు ఉన్న వాళ్ళకు కూడా పైసలు జోవులో పడ్డాయి. అటువంటి పరిస్థితి ఉన్నది. అటువంటి సందర్భంలో నిజమైన లబ్ధిదారుని ఎంపిక చేయాలా వద్దా? మన నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలనంటే మనకు అప్లికేషన్ తీసుకోవాలా వద్దా? 2014లో అధికారంలోకి మొదటిసారి అప్పుడు టీఆర్ఎస్ వచ్చినప్పుడు, ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చినప్పుడు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి కదా మీరు మొత్తం తీసుకున్నారు. సరే, మీ దగ్గర డేటా ఉంది, దాన్ని బయట పెట్టమంటే డేటా బయట పెట్టలేదు. దాన్ని ఆధారంగా చేసుకొని మీరు ఎన్నో అక్రమాలు చేసిండ్రు. ఎంతో పేదల కడుపు కొట్టే విధంగా ధరణి పేరు మీద కావచ్చు, ఇంక ఇతరత్ర చాలా విధాలుగా భూములు కొల్లగొట్టడం కావచ్చు, అసైన్డ్ భూములను ఆక్యుపై చేసుకోవడం కావచ్చు, అక్రమంగా భూములు అమ్ముకోవడం కావచ్చు, ఇట్లాంటి దుర్మార్గ చర్యలకు పాల్పడ్డారు. ఇటువంటి పరిస్థితులన్నింటినీ రివ్యూ చేసుకోవాలన్నా వద్దా? మీకు తోడు ప్రభుత్వ అధికారులను మీకు నచ్చిన వాళ్ళని పెట్టుకొని, నిన్న మొన్న అయితే ఒక అమ్మాయి అసలు ఆమె ఎగ్జామే రాయలేదు, ఆమెకి జాబ్ ఇచ్చిర్రు, ఇంట్లో కూర్చొని ₹1,00,000 తీసుకుంటారు. 420 పనులు మీరు చేసి కాంగ్రెస్ పార్టీని 420 అని మట్టి మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజలు కూడా గమనిస్తున్నారు. నిజంగా ప్రజలకి మీరిచ్చిన డేటా ప్రకారం, మీ దగ్గర ఉన్న డేటా ప్రకారం మీ ప్రభుత్వం నుంచి ప్రజలకు నిజంగా లబ్ధి చేకూరిండి ఉంటే ప్రజలు మార్పు ఎందుకు కోరుకునేటోళ్ళు ఇవ్వాలా? ఎందుకు మీకు బుద్ధి చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటోళ్ళు? మీరు అన్నారు 100 రోజులు 6 గ్యారెంటీలు అమలు చేయడానికి మాకు 100 రోజులు సమయం కావాలని చెప్పారు. సో కల్వకుట్ల కవిత అంటా ఉంది, 100 రోజులలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే సో కాంగ్రెస్ పార్టీ సంగతి ఏందో గ్రౌండ్ లో చూస్తామని చెప్పి వార్నింగ్ తరహాలో మంచిదే. ఎందుకంటే 100 రోజులలో హామీలు నెరవేర్చకపోతే మేము దాడి చేస్తామని అంటే వాళ్ళ ఉనికి చాటుకోవడానికి, వాళ్ళ ఉనికి కోల్పోకుండా ఉండడానికి వాళ్ళు మాట్లాడుతున్నారు. మంచిదే, వాళ్ళు అట్లా మాట్లాడడమే అది వాళ్ళది ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఎందుకంటే మేము 100 రోజుల్లో పూర్తి చేస్తాము, 100 రోజుల్లో మేము చేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో భాగంగానే కొన్ని 1-2 పథకాల్ని ఆల్రెడీ ప్రారంభించేసినారు. మిగతా పథకాలకు లబ్ధిదారులందరినీ కూడా సెలెక్ట్ చేసే క్రమంలో అప్లికేషన్ తీసుకున్నారు. అప్లికేషన్లు మొన్న 6వ తారీఖు లాస్ట్. నిన్న ఒక్కరోజు గ్యాప్ తీసుకొని ఇవాళ రివ్యూ మీటింగ్ జరుగుతూ ఉన్నది. ఎందుకంటే మొత్తం సమీక్ష జరుగుతూ ఉన్నది. వచ్చిన అప్లికేషన్లు ఏంటిది, ఎవరెవరు ఎట్లా లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆయా మంత్రివర్గాలకు సంబంధించి మంత్రులతోటి, అధికారులతోటి, గ్రామ సభలకు వెళ్ళినటువంటి క్షేత్రస్థాయి వరకు వెళ్ళిన అధికారులతోటి అలా రివ్యూ సమీక్ష సమావేశం జరుగుతూ ఉన్నది. ఈ సమావేశం జరిగేటువంటి సందర్భంలో ఇట్లా జరుగుతూ దీని తర్వాత వెంటనే నెక్స్ట్ లబ్ధిదారులను ఎంపిక చేసి అంచెలంచెలుగా పథకాలను అందించే ప్రయత్నం మేము చేస్తున్నాం. మా పని మాది కొనసాగుతుంది. మీరు వెనకాల ఉండి మాట్లాడే అవసరం లేదు, ముందుండి మాట్లాడే అవసరం లేదు. కానీ మీరు 100 రోజుల్లో చేయకపోతే మేము ప్రభుత్వ సంగతి ఏందో చేస్తామని చెప్పి మాట్లాడొస్తారు కదా. మీరు అట్లా మాట్లాడడమే మంచిది. ఎందుకంటున్నామంటే ప్రజలు గమనిస్తారు కదా, 9.5 ఏళ్లలో మీరు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారని ప్రజలే అడుగుతారు. ప్రభుత్వం దాకా కూడా కాదు, అసలు మేము కూడా కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రజలే కౌంటర్ ఇస్తారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంతమందికి ఇచ్చిర్రు? అసలు మొదటి హామీ ఏంటిది? దళిత ముఖ్యమంత్రి చేసిండా? 9.5 ఏళ్ళు ఉండే ఆయన కాకుండా ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చి వాళ్ళ కొడుకుని ముఖ్యమంత్రిని చేస్తామని అనుకునే టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మాట్లాడుకొని దేశమంతా తిరిగేందుకు వాయే. ఇలా తెలంగాణ ఉనికికే ప్రమాదం ఉందని చెప్పేసి, ఇలా పార్లమెంట్ ఎన్నికలలో గెలవకపోతే తెలంగాణ పదమే ఉండదని నీ పార్టీలే తెలంగాణ పదం తీసేస్తుంది. ఇంకా ఉనికి గురించి మాట్లాడేది ఇంకెంతకాలం సెంటిమెంట్ మీద రాజకీయాలు చేస్తారు మీరు? 100 రోజుల పాలన, 100 నెల రోజుల పాలన,
అని వాళ్ళు చెప్పి ఎన్ని బూటకపు మాటలు మాట్లాడినా నెల రోజుల్లో చాలా సుస్పష్టంగా వాళ్ళకంటే మెరుగ్గా మేము పనిచేసినాము. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ట్వీట్ ద్వారా కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేసిండ్రు. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వచ్చిన వెంటనే 2 పథకాలను మొదలుపెట్టినాము. దాని తర్వాత మిగతా పథకాలకు వాళ్ళకు అప్లికేషన్లు తీసుకున్నాము. వాళ్ళందరికీ కూడా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చినారు. ఇవన్నీ అంశాలు ప్రభుత్వం చేసుకుంటూ పోతా ఉన్నది. ఈ 6 గ్యారంటీల విషయం పక్కకు పెడితే ప్రజలు ఎదురు చూస్తారు. గతంలో మీరు ఇదే కల్వకుట్ల కుటుంబం పైన ఆరోపణలు చేశారు, అవినీతికి పాల్పడ్డారని చెప్పి. సో ఈ అవినీతి పైన ఎంక్వైరీ కానీ లేకపోతే చర్యలు కానీ ముందరపడే అవకాశం ఉంటుందా? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అంటా ఉండు రేవంత్ రెడ్డి గారు ఒక ఉత్తరం రాయండి, సిబిఐని మేము పిలిపిస్తాం, ఎంక్వైరీ చేస్తాం, నిజంగా వాళ్ళు అవినీతికి పాల్పడితే తీసుకొని మేము లోపడేస్తాం అని అంటా ఉన్నాం. సో మీరు సిద్ధంగా ఉన్నారా? మేము ఒకటే, మీరు గత అసెంబ్లీ సమావేశాల్లో మొన్న మనకు లాస్ట్ మంత్ జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాలు గవర్నమెంట్ ఏర్పాటైనాక అలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పినారు, మిగతా మంత్రివర్గం కూడా చెప్పినారు. ప్రతి ఒక్క అంశంలో ఏం జరిగిందో ప్రతి డిపార్ట్మెంట్లో అన్ని అంశాలను మేము వెలికి తీస్తా ఉన్నాము. ఎక్కడైతే అక్రమాలు జరిగినాయో, ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఇంక్లూడింగ్ కాళేశ్వరంతో సహా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో సహా, ధరణి పోర్టల్తో సహా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో జరిగినటువంటి అక్రమాలన్నింటినీ కూడా బయటికి తీసి దాని మీద న్యాయ విచారణ చేపడతాము అనేటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టం చేశారు. దీన్ని మళ్ళీ మేము కొత్తగా చెప్పే అవసరం లేదు. ఇక రెండవ అంశం, ఎవరైతే కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే అధికారంలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళ అధికారంలో ఉన్నారు సెంట్రల్లో. అప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కంప్లైంట్ కూడా చేసినారు. కాళేశ్వరం కుంగింది అనే దాని మీద కావచ్చు, టీఎస్పీఎస్సీ లీక్ మీద కావచ్చు, లిక్కర్ స్కామ్ మీద కావచ్చు, ఈ డ్రగ్స్కు సంబంధించి, నార్కోటిక్స్కు సంబంధించి ఆ వ్యవస్థ మీద కావచ్చు, ఇవాళ ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క అక్రమాల మీద కంప్లైంట్ చేసినారు. మేమంతా కూడా ఎక్కడికక్కడ ఆందోళన చేసినాం. అయినప్పటికీ కూడా మీరు న్యాయ విచారణ చేపట్టలే. లిక్కర్ స్కామ్లో కవితను పిలిచినట్టే పిలిచారు, వెనకంగా తట్టబుట్ట సదిరిండ్రు. మీరు వాళ్లకు స్నేహాస్తాలు అందించుకుంటూ మీరు వారు ఒకటయ్యి ఇంతకాలం చట్టాపట్టాలు వేసుకొని తిరిగి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఆ అక్కస్నంతా కూడా ఎల్లగక్కుతూ రేపు మీరు పార్లమెంట్ ఎన్నికల్లో వెనకబడిపోతారో అని చెప్పి ముందుకొచ్చి మీరు లెటర్ ఇవ్వండి, మీరు ఇది చేయండి, మీరు అది చేయండి అని మాట్లాడుతుందంటే గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మీకు అప్పుడు కనిపించలేదా? ఇప్పుడే కనిపిస్తున్నాయా? అప్పుడు మీరు ఎందుకు న్యాయ విచారణ చేయలేదు? ఇప్పుడు ప్రత్యేకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మీరు ఎందుకు పడి చేస్తున్నారు? కంప్లైంట్ చేయవసరం లేదు. కేంద్రం మీకు కనబడుతుంది, కేంద్ర మంత్రి మీరు కూడా చేయొచ్చు కదా కంప్లైంట్. ఆల్రెడీ మా గవర్నమెంట్ ఏం చేయాలో ఆ ప్రాసెస్ చేస్తా ఉన్నది. అది త్వరలోనే అన్ని బయటకు వస్తాయి. సో 10 సంవత్సరాల కాలం పాటు ఉద్యమకారులందరికీ కేసీఆర్ మోసం చేసిండు, ఉద్యమ దోహులను పక్కన పెట్టుకోండి. సో మీరు కూడా టికెట్ ఆశించారు, ఎమ్మెల్యే టికెట్. సరే టికెట్ రాకుండా పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. సో బాలలక్ష్మి గారికి, ఉద్యమకారులకి ఏ పదవి రాబోతుంది కాంగ్రెస్ పార్టీలో? ఏ పదవి అనేది మనమే చెప్పేది కాదు. ఒకటి ఏంటంటే తెలంగాణ ఉద్యమ బిడ్డలుగా అమ్మ సోనియమ్మ మాకు తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతగా పార్టీలో జాయిన్ అయినాము. ఉద్యమంలో ఎంత నిబద్ధతతో పనిచేసినామో కాంగ్రెస్ పార్టీలో కూడా మేము జాయిన్ అయినప్పుడు సెక్రటరీగా ఉన్నాను. తర్వాత మొన్నటి కమిటీలో రేవంత్ అన్న అధ్యక్షుడు అయిన తర్వాత మాకు జనరల్ సెక్రటరీ ఇచ్చారు. నేను తుంగతుర్తికి, మునుగోడుకి ఇన్ఛార్జ్గా పనిచేసిన, తుంగతుర్తికి నేను మెంబర్షిప్ డ్రైవ్ ఇన్ఛార్జ్గా పనిచేసిన, తర్వాత మొన్న ఎల్డిఎం కోఆర్డినేటర్గా, లీడర్షిప్ డెవలప్మెంట్ సంబంధించి కోఆర్డినేటర్గా ఉన్న మా ప్రాంతం నుంచి మా ఎమ్మెల్యేని గెలిపించుకొని వచ్చినాం. అంటే ఇట్లా ఒక నిబద్ధతతో, ఒక కమిట్మెంట్తో, ఒక లాయల్టీతో మేము పార్టీకి పనిచేసినాము. మా లాయల్టీని గుర్తించి, మా పనిని గుర్తించి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఏ బాధ్యత ఇచ్చినా దాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆలోచనలో మీ పార్టీ ఉందా? ఎందుకంటే మీలాంటి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇవ్వకపోతే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పెద్ద తేడా ఉండే అవకాశం ఉండదు కదా? ఇవ్వకపోతే అనే మాట అనుకునే అవకాశమే లేదు ఇక్కడ. మా గవర్నమెంట్ వచ్చి 4 రోజులు అవుతుంది, ఇంకే పదవులు కూడా ఎక్కడ చేపట్టలేదు. ఎమ్మెల్యే సీట్లు అంటే మాత్రం జాతీయ పార్టీగా ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు ఉంటాయి. ప్రాంతీయ పార్టీ కాదు, ఏకపక్ష నిర్ణయం తీసుకునేది కాదు. కొంత మేరకు ప్రయత్నం జరిగింది మాకు కూడా కొంత ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే విధంలో. కాకపోతే కొన్ని పరిస్థితులు, అనివార్య పరిస్థితులలో అందరికీ న్యాయం చేకూరలేదు. అంత మాత్రాన అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఒకసారి అవకాశం రానంత మాత్రాన రాకుండా పోదు. ఎమ్మెల్యే సీట్ రాలేదు, మా ముఖ్యమంత్రి గారు మాకందరికి కూడా అన్ని విధాలా మమ్మల్ని ఆదుకుంటారు, మమ్మల్ని చూసుకుంటారు. ఆ నమ్మకంతో మేము ఇప్పుడు ఉన్నాము, ఎప్పటికీ ఉంటాము. ఏ పదవి ఆశిస్తారు? కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్సీ? వారు ఏది ఇస్తే దాన్ని చేస్తాం. కానీ అడగాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది కదా? మేము ఏమంటున్నామంటే అడగాల్సిన బాధ్యత మేము అడిగే అవసరమే లేదు.
మా రేవంత్ అన్నకు మా అందరి గురించి తెలుసు. మేము ప్రత్యేకంగా పోయి మేము ప్రత్యేకంగా అడిగే అవసరం ఏమీ లేదు. ఎందుకంటే వారు ఒక కమిట్మెంట్తో పనిచేస్తారు. పని చేసిన వాళ్ళందరినీ కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారు. ఎవరైతే నిబద్ధతతో పనిచేసినారో వాళ్ళందరినీ కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకునేటువంటి వ్యక్తి రేవంత్ అన్న. ఆ దిశగా ఆయనే చూసుకుంటారు. వారే స్వయంగా చెప్పినారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కావచ్చు, మొన్న మా ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో కావచ్చు, ప్రతి చోట కూడా వారు చాలా స్వయంగా స్పష్టంగా చెప్తా ఉన్నారు. వారు మాకు ఏ బాధ్యత ఇచ్చినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రత్యేకంగా పోయి మేము అడుక్కుంటేనే ఇస్తాడనేటువంటిది ఏమీ లేదు. మాకు అటువంటి ఇబ్బందులు కూడా ఏం లేవు. వారు మాకు ఇచ్చిన బాధ్యత మేము చేస్తాం. వారు ఏ బాధ్యత ఇచ్చినా మేము ముందుకెళ్ళి మేము పనిచేస్తాం. మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎందుకంటే మాకు అమ్మ మీద నమ్మకం ఉంది, సోనియమ్మ మీద నమ్మకంతో మేము పనిచేసినాం. తెలంగాణ ఇస్తానన్నది ఇచ్చింది. గవర్నమెంట్ రావాలనుకున్నాం, వచ్చింది. గవర్నమెంట్ వచ్చినాక మాలాంటి ఉద్యమ బిడ్డలందరినీ కూడా మా అధ్యక్షుడు రేవంత్ అన్న కాపాడుకుంటాడు, ముఖ్యమంత్రి కాపాడుకుంటాడు, మిగతా మంత్రివర్గం అంతా కూడా మాకు అందరినీ మమ్మల్ని కాపాడుకునేటోళ్ళే. అట్లాంటివి ఏమీ లేవు. మాకు ఆ దిగులు లేదు, మాకు ఆ భయము లేదు. మేము చాలా ధైర్యంగా చాలా ఆనందంగా ఉన్నాం. మాకు ప్రజాప్రభుత్వం వచ్చింది. మేము కలలు కన్న తెలంగాణలో ఇలా ప్రజల ఆకాంక్షలు నెరవేరే దిశగా ముఖ్యమంత్రిగా రేవంత్ అన్న ఒక డైనమిక్గా ముందుకెళ్తుంటే మాకు ఒక అబ్బురం అనిపిస్తుంది, ఒక ఆనందం అనిపిస్తుంది. అంత ఆనందంలో మేము ఉన్నాం. ఆ దిశగా మేము నడుస్తూ ఉన్నాం. ఆ విషయంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అన్న మాకు ఏ బాధ్యత అప్ప చెప్తే మా యూనివర్సిటీ విద్యార్థులం కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళం కావచ్చు, మేమందరం కూడా ఆ బాధ్యతలు నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో ఇది తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ బాలలక్ష్మి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండే కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.